రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికను మనం ధ్యానిస్తా వచ్చాం. ప్రో పౌలు తాను కాపరత్వము చేయనటువంటి ఈ సంఘానికి రాస్తున్నాడు. తన యొక్క ఆలోచనలను, తన యొక్క సిద్ధాంతమును, తన యొక్క సువార్తను, తన యొక్క విశ్వాసమును వారికి తెలుపుతా ఉన్నాడు. ఈ విషయాలు మనం ఈ పత్రిక చదువుతా ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రారంభంలో తన యొక్క పరిచయాన్ని ఇచ్చుకున్న తర్వాత సువార్త గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు తనకి సువార్త అతి దగ్గరైనటువంటి విషయమో మనకి మొదటి అధ్యాయంలో తెలుపుతూ వచ్చాడు. ఆ సువార్తను బట్టి మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నటువంటి ఆ సత్యాన్ని మనకు తెలుపుతూ, మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నది అంటే, ప్రతి మనిషి కూడా పాపమునకు దాసుడైపోయాడు అన్నటువంటి ఆ సత్యాన్ని నిరూపించడం కోసమని పౌలు మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి ఒక పునాదిని కడుతున్నట్లు మనం చూస్తున్నాం. హీఈస్ గివింగ్ ఎ ఫౌండేషన్. మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 3వ అధ్యాయము చివరి వరకు కూడా ఈ ఫౌండేషన్ని కడతా ఉన్నాడు అనమాట. మనకి ఆ ఫౌండేషన్ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి మనకి స్పష్టమవుతా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ ఫౌండేషన్ ఇవ్వడం కోసమని ఇంకా ఫౌండేషన్ని కడుతున్నాడు అనమాట. కాబట్టి 18వ వచనం మొదటి అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం చివరి వరకు కూడా అన్యజనులు ఎందుకు దేవుని యొక్క మహిమను కోల్పోయారో ఆ విషయాలు తెలిపాడు. దేవునికి దూరముగా ఎలా ఉన్నారు, దేవుని యొక్క కోపము క్రిందకి తమను తాము ఎలా తెచ్చుకున్నారో మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వరకు తెలిపాడు. 2వ అధ్యాయము ప్రారంభం నుంచి యూదులను గురించి మాట్లాడుతూ అనేక విషయాలు తెలుపుతా వచ్చినట్లు మనం చూస్తున్నాం. వాటన్నిటిని మరలా మనం రీక్యాప్ చేసుకోక్కర్లేదు. మనకి మీకు రికార్డింగ్స్ ఉన్నాయి, కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి వినొచ్చు ఒకవేళ మీరు గుర్తు చేసుకోవాలనుకుంటే. మొదటి 16 వచనాలు కూడా 2వ అధ్యాయంలో ముఖ్యంగా యూదులకి మాట్లాడుతున్నా సరే, దైవ భయము కలిగినటువంటి అన్యజనులు కూడా కొంతమంది దీనిని అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి యూదులకి మాత్రమే అన్నట్లు ఇక్కడ సంబోధించలేదు. యూదులు సహజంగా చేసేటువంటి పనులను చెప్తా ఉన్నప్పటికీ, ఉదాహరణకి ఇతరులను తీర్పు తీర్చేటువంటి విషయము, మొరాలిటీ బట్టి, వారి యొక్క నైతికతను బట్టి తీర్పు తీర్చేటువంటి పద్ధతి యూదులు మాత్రమే సహజంగా చేసేటువంటి వారు. కాబట్టి యూదులు అన్నటువంటి అవగాహన మనకు వస్తున్నప్పటికీ మొదటి 16 వచనాల్లో సూటిగా పౌలు యూదులని ప్రస్తావించలేదు. కానీ 17వ వచనం నుంచి కనుక మనం చూస్తే యూదుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఫోకస్ మొత్తం అంతా కూడా ఇప్పుడు యూదుల మీద ఉందన్నమాట. కాబట్టి మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి దృష్టి అంతా అన్యజనుల మీద ఉంది. 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు ప్రాముఖ్యంగా యూదుల మీద అయినప్పటికీ దైవ భయం కలిగినటువంటి అన్యజనులు కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు. కానీ 17వ వచనం నుంచి కేవలం యూదులకి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 17వ వచనం మనం స్పష్టంగా చూస్తే, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని, కాబట్టి యూదుడు అన్నటువంటి ఆ పదముతోటే స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది యూదులకు సంబంధించినటువంటి విషయము అని మనం అర్థం చేసుకోగలుగుతాం. 17వ వచనం నుంచి మనము చివరి వరకు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా ఒకటే కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. కానీ ఈనాటికి 17వ వచనం నుంచి ప్రభు చిత్తం అయితే 22వ వచనం వరకు మనం అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. యూదుని యొక్క విశేషత, ప్రత్యేకత అన్నటువంటి ఈ శీర్షిక మనం దీనికి మనం ఈ టాపిక్ కి మనం టైటిల్ పెట్టుకోవచ్చు. 17వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి వినండి. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించు కొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను
అసహ్యించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును. గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి ఈ మాటలను పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. వీటిలో ప్రారంభ వచనాలను మనం చదవడానికని ప్రయత్నం చేద్దాం. కాబట్టి స్పష్టంగా ప్రారంభంలో నీవు యూదుడవని అన్నటువంటి ఈ మాటతో ప్రారంభించాడు. కాబట్టి ఇది యూదులకు రాస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీలకు లేకపోతే యాకోబు యొక్క సంతానమును ప్రారంభ దినాలలో హెబ్రీయులు అని పిలిచేవారు. మీరు నిర్గమకాండంలో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వాళ్ళు దాస్యత్వం కింద ఉన్నప్పుడు, దాసుల కింద ఉన్నప్పుడు వారిని హెబ్రీయులు అని సంబోధిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి భాషను బట్టి వారిని హెబ్రీయులుగా గుర్తించారు. వారికి ఒక దేశం లేదు, వారికి ఒక పేరంటూ లేదు, ఒక ఐడెంటిటీ అంటూ లేదు. కాబట్టి వారు మాట్లాడే భాషను వారికి పేరుగా పెట్టారనమాట. హెబ్రీ భాష మాట్లాడేవారు కాబట్టి హెబ్రీయులు అని వారిని పిలిచేవారు. వారికి ఒక దేశము వచ్చిన తర్వాత, వారు కనానుని స్వతంత్రించుకున్న తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఈ హెబ్రీ అనేటువంటి ఈ పేరు నెమ్మదిగా కాలక్రమేణా పోయి ఇశ్రాయేలు అనేటువంటి పేరు వారికి స్థిరపడడం మొదలైంది. ఎందుకంటే ఆ దేశమును ఇశ్రాయేలు దేశం కింద పరిగణించేవారు కాబట్టి రాజుల కాలంలో ఇది స్థిరమైంది. ఇశ్రాయేలు అనేటువంటి పేరు, హెబ్రీ అనేటువంటి ఆ పేరు మరిచిపోయారు. ఇశ్రాయేలు అనేటువంటి ఆ పేరు ఎక్కువగా వాడడం మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే మరలా వారికి ఆ రాజ్యము పోయేటువంటి పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే వారు చెరలోనికి కొనుక్కోబడతా ఉన్నారో, దానికి కొంత ముందు ఈ ప్రత్యేకమైనటువంటి యూదులు అనేటువంటి ఈ పేరు రావడం మొదలుపెట్టిందనమాట. 2వ రాజులు 16వ అధ్యాయము 6వ వచనం మనం తీయక్కర్లేదు. యూదులు అనేటువంటి ఆ యొక్క మొట్టమొదటి ప్రస్తావన క్రోనలాజికల్లీ సమయ ప్రకారము అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 2వ రాజులు 16వ అధ్యాయము 6వ వచనంలో యూదులు అనేటువంటి ఆ పేరును మొట్టమొదటిసారి మనకి పరిచయం చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు వారికి యూదులు అనేటువంటి ఈ యొక్క ఐడెంటిటీ లేదనమాట. ఇశ్రాయేలు దేశము అంతా కూడా అష్షూరీయులు చెరలోనికి కొనిపోయారు. మిగిలినది యూదా దేశము మాత్రమే, ఒక 100 సంవత్సరాలు. కాబట్టి యూదా అనేటువంటి ఆ పేరు మొత్తం అందరికీ స్థిరపడిపోయింది. ఇశ్రాయేలుని వారు చెరలోనికి కొనిపోయినప్పుడు అష్షూరీయులు ఈ 10 మంది గోత్రాలలో ఉన్నటువంటి అనేక మంది పారిపోయి యూదా దేశానికి వచ్చేశారు. చాలా మంది తమ యొక్క తలను దాచుకోవడం కోసమే యాజ్ రెఫ్యూజీస్ వాళ్ళు యూదా దేశానికి వచ్చేసారు. ఎందుకంటే ఇంకా యూదా చెరలోనికి వెళ్ళలేదు. బబులోను దేశము ఇంకా వారి మీదకి దండెత్తి రాలేదు. కాబట్టి వారు చెరలోనికి పోలేదు. సుమారు 100 సంవత్సరాలు అయింది. ఇశ్రాయేలు అనేటువంటి ఆ నార్దర్న్ కింగ్డమ్ అంటాం కదా, పైన ఉన్నటువంటి విభజింపబడినటువంటి దేశంలో ఇశ్రాయేలు నాశనం అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు పట్టింది యూదా నాశనం అవడం కోసమని. కాబట్టి ఇశ్రాయేల్ అనేటువంటి దేశము పోయింది. కాబట్టి వీళ్ళంతా కూడా యూదా దేశంలోనికి వచ్చారు. ఆ రకంగా యూదుడు అనేటువంటి పేరు సెటిల్ అయిపోయింది అనమాట. యూదా దేశం ఒక్కటే మిగిలింది కాబట్టి యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యూదులు అని పిలవడం మొదలు పెట్టారు. 2వ రాజులు 16:6లో మీకు ఈ మొట్టమొదటిసారి వారిని పిలవడం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి నెమ్మదిగా వారికి యూదులు అనేటువంటి ఐడెంటిటీ వచ్చిందనమాట. యూదులు అనంటే కేవలం యూదా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, యూదా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు 12 గోత్రాలలో ఎవరైనప్పటికీ కూడా ఈ దేశంలో నుంచి వచ్చిన వారైతే వారిని యూదులు అని పిలుస్తారు. ప్రత్యేకించి ఇశ్రాయేలీల యొక్క సంతానమైతే, అంటే యాకోబు యొక్క సంతానమైతే వారందరినీ కూడా యూదులు అని పిలవచ్చు అనమాట. వారు ఆ దేశస్థులైనా ఆ దేశస్థులు కాకపోయినా, వారు చెరపట్టబడకపోయినప్పటికీ కూడా వారందరినీ కూడా యూదులని పిలవచ్చు. కాబట్టి ఈ యూదులకి సంబోధిస్తున్నాడు పౌలు.
ఆత్మీయమైనటువంటి యూదులకి సంబోధించట్లేదు ఇక్కడ, లేకపోతే యూదా మతాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తులకి కూడా సంబోధించట్లేదు ఇక్కడ. శరీరానుసారముగా యూదులైనటువంటి వ్యక్తులు అన్నమాట. ఫిజికల్లీ దే షుడ్ బి జూస్, అంటే యాకోబుకి పుట్టినటువంటి పిల్లలు, వీరికి సంబోధిస్తా ఉన్నాడు అనమాట. వీరిని సంబోధిస్తా ఉన్నాడు. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా అని ప్రశ్నించడం మొదలు పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు యూదులని, అన్యజనులని ప్రశ్నించాడు, అన్యజనులని ఖండించాడు, మిగతా దైవ భయం కలిగినటువంటి అన్యజనుల్ని కూడా ఖండించాడు. ఇప్పుడు ప్రత్యేకంగా యూదులని ఖండించడం మొదలు పెడతా ఉన్నాడు. ఎందుకంటే యూదులకి దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్. వారికి గర్వం ఎక్కువ, దేవుని గురించినటువంటి గర్వము. మామూలు గర్వం కూడా ఉంది, దేవుని గురించినటువంటి గర్వం, దేవుడు మావాడు అన్నటువంటి ఆలోచన వారికి ఎక్కువ అనమాట. మేము దేవుని ప్రజలము అన్నటువంటి ఆ యొక్క ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశము కూడా యూదులు దేవుని వలన కాపాడబడినటువంటి రీతిలో కాపాడబడలేదండి. ప్రపంచంలో ఎవరు కూడా, ఏ ప్రజ కూడా, ఏ జనము కూడా యూదులకున్నటువంటి విశేషమైనటువంటి దైవికమైనటువంటి చరిత్ర ఎవరికీ లేదు, ఏ దేశానికి లేదు. దేవుడు ప్రత్యేకంగా పిలిచి ఏర్పరచుకొని చేసినటువంటి స్థాపించినటువంటి దేశం ఇశ్రాయేలు. ప్రపంచంలో అలాంటి దేశం ఇంకొకటి లేదు. కాబట్టి వీరి యొక్క చరిత్ర ప్రత్యేకమైనటువంటిది, వీరి యొక్క చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర. కాబట్టి సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా, శతాబ్దాలుగా యూదులు ఈ యొక్క ఆలోచనను కలిగి ఉన్నారనమాట. మేము దేవుని ప్రజలము, మా చరిత్ర దైవికమైనటువంటిది అని ఆ ఆలోచనని వారు కలిగి ఉన్నారు. వారు ప్రపంచమంతటికి ఆశీర్వాదంగా పిలువబడ్డారు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము యూదుల ద్వారా ప్రపంచమంతటికి రావాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. కాబట్టి వారు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు, ఆశీర్వాదంగా ఉండుటకు పిలువబడినటువంటి వ్యక్తులు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నో శతాబ్దాల నుంచి ఆ ఆశీర్వాదంగా వారు ఉండలేకపోతా ఉన్నారు. వెలుగుగా పిలువబడ్డారు, కానీ వెలుగుగా ఉండలేకపోతా ఉన్నారన్నమాట. యోనా అన్నటువంటి ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది ఒక టిపికల్ జూయిష్ మెంటాలిటీ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఒక సాధారణమైనటువంటి యోధా మతస్థుడైనటువంటి, లేకపోతే యూదుడైనటువంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. నినేవేకి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బహుపాపములో నాశనమైపోతున్నారు అని దేవుడు యోనాకి చెప్పినప్పుడు యోనా నినేవేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయాడు. మనకు తెలుసు అధ్యాయాలన్నీ కూడా. తర్షీషుకు పారిపోయాడు. తర్షీషుకు ఎందుకు పారిపోయాడు అని కనుక మనం ఆలోచిస్తే ఆయన తర్వాత చెప్తాడు 3వ అధ్యాయంలో. ఎందుకంటే నినివేలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించినప్పుడు యోనా అంటాడు, నువ్వు వారిని క్షమిస్తావని నాకు తెలుసు, కాబట్టి నా మాటలు ఎందుకు విఫలమవతో నేను పారిపోయాను అని అంటాడనమాట. అంటే దేవుడు అన్యజనులను క్షమించను వీరికి అర్థం కాదు, అన్యజనుల పట్ల ఇష్టాన్ని చూపించడం వీళ్ళకి అర్థం కాదనమాట. హౌ కుడ్ గాడ్ హూ హెస్ చోజన్ us ఆల్సో చూస్ జెంటైల్స్? ఎందుకంటే ఈ అన్యజనులు వారికన్నా పరపతిలో తక్కువ వారు, వారికన్నా స్థాయిలో తక్కువ వారు. వారి యొక్క దృష్టి గురించి చెప్తున్నారు. వారి యొక్క దృష్టి అలా ఉండేదన్నమాట. ద జ్యూస్ ఆర్ గ్రేటర్, ద జెంటైల్స్ ఆర్ లోవర్. యూదులు గొప్పవాళ్ళు, అన్యజనులు చిన్నవాళ్ళు అన్నటువంటి ఆలోచనలో వీరు చిన్నప్పటి నుంచి తర్ఫీదు పొందారనమాట. ఆ ఆలోచన విధానానికి వారు దాసులైపోయారనమాట. కాబట్టే యోనా తర్షీషుకు పారిపోయాడు. దేవుని కృప పనికి మాలినటువంటి ఈ అన్యజనులను ఎలా తాకగలదో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదొక్కటే కాదండి, ఇర్మియా గనుక మీరు చదువుతా ఉంటే ఇర్మియా 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఇర్మియా 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారమును దర్శించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుడి. దేవుడు ఇర్మియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు
ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము 3 సార్లు రెట్టించాడు. అంటే 3 సార్లు రెట్టిస్తే అది స్థిరము అని వారు అనుకుంటారనమాట. అందుకనే పరిశుద్ధుడు 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 అని 3 సార్లు మనకి బైబిల్లో వ్రాయబడుతుంది. ఎందుకు అంటే 3 సార్లు ఏదైనా పదాన్ని అంటే అది స్థిరము అని వాళ్ళు నమ్ముతారు. విడాకులు తీసుకునేటప్పుడు కూడా 3 సార్లు విడాకులు కావాలి విడాకులు కావాలి విడాకులు కావాలంటే 3 సార్లు విడాకులు ఇచ్చేసినట్టే లెక్క. మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో వాళ్ళకి ఆ 3 అనేటువంటిది స్థిరత్వానికి గుర్తు కాబట్టి వాళ్ళు 3ని ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఇది దేవుని ఆలయము అని 3 సార్లు అనుకుంటే వాళ్ళు ఏమని నమ్ముతా ఉంటారంటే దేవుని ఆలయము కాబట్టి ఈ ఆలయం నిమిత్తము దేవుడు వాళ్ళని కాపాడుతాడు, నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్ అని అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని ఆలయాన్ని బట్టి వాళ్ళు బలాన్ని పొందుతున్నారనమాట. మేము ఎలాంటి జీవితాన్ని జీవించినా తర్వాత మీరు చూస్తారు దేవుడు వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి నిందలు మోపుతాడు. ఎలాంటి జీవితము మేము జీవించినా, ఎలాంటి పనులు మేము చేసినా, ఎలాంటి అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు తన ఆలయమును బట్టి అని వారు నమ్ముతా ఉండేవాళ్ళు అనమాట. అందుకని దేవుడు అంటున్నాడు అలా అనుకోవద్దు సుమి. కాబట్టి ఈ యూదులకి తమ ఆలయం అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం అనమాట. ఇది ఎవరికీ లేదు, ఈ ఆలయాన్ని బట్టి మేము బ్రతికేస్తాం అన్నటువంటి ధైర్యము వాళ్ళకు ఉండేది. మీకా 3వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చూడండి, ఎవరైనా తీస్తే. మీకా 3వ అధ్యాయము 11, 12. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము ఆధారము చేసుకుని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రాని అనుకుందరు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కొప్పలగును, మందిరమున్న పర్వతం అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. కాబట్టి మోసము చేస్తూ యాజకులు కూలికి బోధిస్తూ, ప్రవక్తలు ద్రవ్యమాధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు జరగదు అని అబద్ధాలు చెప్తున్నారంట. కాబట్టి ఏ కీడు జరగదు అని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ ప్రజలతో అంటున్నాడు దేవుడు, మీ యొక్క ధైర్యం కాదు మిమ్మల్ని కాపాడేది, మీ యొక్క జీవితము అని. యెరూషలేము రాళ్ల కొప్పలు అయిపోతుంది, సియోను దున్నబడుతుంది, మందిరం ఉన్నటువంటి పర్వతం అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అవుతుంది అని దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. వాళ్ళ యొక్క ఆధారము, వాళ్ళ యొక్క ధైర్యం ఏంటంటే దేవుడు మన మధ్య ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు అనమాట. జీవితం చదవలేదు, మంచి పనులు చేసే అలవాటు లేదు, కానీ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు. ఇది సంవత్సరాలు అయినా సరే మారలేదు. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క దినాలకి వచ్చినప్పటికీ మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూస్తే, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క దినాలలో ఆయన బాప్తిస్మం ఇస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది పరిసయ్యులు, మిగతా వ్యక్తులు, ఇశ్రాయేలీయులు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. 7వ వచనంలో వాళ్ళ గురించి ఆయన ఏమన్నాడో చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. తండ్రి, నాలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి వాళ్ళకి ఇంకొక ధైర్యం ఏంటంటే అబ్రహాము మాకు తండ్రి అన్నటువంటిది ఇంకొక ధైర్యం అనమాట. దేవాలయం ఒక ధైర్యము, దేవుడు మన మధ్య ఉన్నాడు అన్నటువంటి ఒక ధైర్యము, అబ్రహాము మాకు తండ్రి అన్నటువంటిది ఇంకొక ధైర్యం అనమాట. అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇక్కడ యోహాన్ అంటున్నాడు దేవుడు రాళ్ల వలన అబ్రహాముకి పిల్లల్ని పుట్టించగలడు, మీ యొక్క ప్రత్యేకత ఏమీ లేదు సుమి అంటున్నాడు అనమాట. పోయినసారి మనం చూసాం యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభువు గారు కూడా అదే మాట అంటారు, మీరు కనుక అబ్రహాము కుమారులు అయితే నా మాట వింటారు అని. ఇఫ్ యు ఆర్ ట్రూలీ అబ్రహాం సన్స్ యూ విల్ నో హూ ఐ యామ్, యేసు ప్రభు అంటారు. కాబట్టి యేసు ప్రభు దినాలలో వారు మారలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటంటే మేము అబ్రహాము సంతానము, మాకు ఏమీ కాలగదు అన్నటువంటి ఆ యొక్క ధైర్యముతోటి, ఆ యొక్క గర్వముతోటి వాళ్ళు బ్రతుకుతా ఉన్నారనమాట. కాబట్టి పౌలు ఇక్కడ వాళ్ళని ప్రక్కకు తీస్తున్నాడు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీ ప్రత్యేకత ఏంటి అని ఒక ప్రశ్న వేస్తున్నాడు అనమాట. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని అని అంటున్నాడు.
కాబట్టి నీలో ఈ గర్వం అంతా ఉంది. నువ్వు యూదుడవని పేరు పెట్టుకుంటున్నావు అంటే ఇది దేవాలయము నాదని అనుకుంటున్నావు, ధర్మశాస్త్రము నాదని అనుకుంటున్నావు, అబ్రహాము నావాడు అని అనుకుంటున్నావు, దేవుడు నావాడు అని అనుకుంటున్నావు, యూదుడు అని పేరు పెట్టుకున్నావు అనంటూ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. యూదుడు అని పేరు పెట్టుకున్న నీవు మొట్టమొదటిగా ఏం చేస్తున్నావంటే ధర్మశాస్త్రమును ఆశ్రయిస్తున్నావు. మొట్టమొదటి విషయం ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నావు. యు ఆర్ రిలయింగ్ అపాన్ ద లా. ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది ఉంది చూసారా, దీనిని హెబ్రీ భాషలో తనాక్ అని పిలుస్తారనమాట. ఇక్కడ ధర్మశాస్త్రము అని అంటే మోషే రాసినటువంటి 5 కాండాలు మాత్రమే కాదు, పౌలు ఉద్దేశంలో ఇక్కడ తనాక్ అని రాస్తారనమాట. దీన్ని అంటే పాత నిబంధన అంతా కూడా ఇది 3గా విభజించుకోవచ్చు. TANAKH ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, TA అంటే తోరా. ఇది మోషే రాసినటువంటి 5 కాండాలు కాబట్టి దీనిని మనం ధర్మశాస్త్రము అని పిలుస్తాం. TA అంటే తోరా అని గుర్తుంచుకోండి. NA అంటే నెవీం అన్నమాట, అంటే ప్రవక్తలు అని అర్థం. ఇప్పుడు యెషయా, ఇర్మియా, దానియేలు వీళ్ళందరూ కూడా, యెహెజ్కేలు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. చిన్న ప్రవక్తలు కానివ్వండి, పెద్ద ప్రవక్తలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రవక్తలందరూ కూడా దీనిలోకి వస్తారు. నెవీం అని మనం పిలుస్తాం దీన్ని. KH అంటే కెటువీం అని పిలుస్తాం అనమాట. కెటువీం అని పిలుస్తాం. కెటువీం అని అంటే రైటింగ్స్, లేకపోతే కవితలు, పద్యాలు ఇవన్నీ అనమాట. ఉదాహరణకి విలాప వాక్యాలు, ఉదాహరణకి పరమగీతము, కీర్తనలు, ఇవన్నీ కూడా కెటువీం అని పిలుస్తాం అనమాట. ఇశ్రాయేలీల యొక్క పాత నిబంధనలో 3 డివిజన్స్. మనమైతే కాండాలు, చరిత్ర అనేసి రకరకాలుగా డివైడ్ చేస్తాం మనం. కానీ ఇశ్రాయేలీల యొక్క దీంట్లో, ఇశ్రాయేలీల యొక్క డివిజన్లో ఈ 3 ఉంటాయి అనమాట: తోరా, నెవీం, కెటువీం. కాబట్టి ఈ 3టిని కలిపి తనాక్ అని పిలుస్తారు. పౌలు ఇక్కడ ఈ తనాక్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి, అంటే తనాక్ను, పాత నిబంధనను నువ్వు ఆశ్రయించి, ఆది కాండము నుంచి మలాకీ వరకు ఉన్నటువంటి ఈ గ్రంథం అంతటిని కూడా, ఈ అధ్యాయాలన్నింటినీ కూడా, ఈ గ్రంథాలన్నింటినీ కూడా నువ్వు ఆశ్రయిస్తున్నావు అని అంటున్నాడు అనమాట. ఈ ఆశ్రయించడం వలన వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆశ్రయించడం వలన కలిగేది ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని యందు అతిశయించుచున్నావు కావా అని అడుగుతున్నాడు. ఇవి యాక్చువల్లీ నెగిటివ్ విషయాలు కాదు, పౌలు చెప్తా ఉన్నది. కానీ ఇవి చేస్తూ కూడా వాళ్ళు ఎలాగ దేవుని మహిమను పొందలేకపోతున్నారో, ఎలాగ వాళ్ళు చేరుకోలేకపోతున్నారో దేవుడిని పౌలు మనకు వర్ణిస్తాడనమాట. వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. మొట్టమొదటిగా నువ్వు ధర్మశాస్త్రమును ఆశ్రయిస్తున్నావు కాబట్టి దేవుని యందు అతిశయించుచున్నావు కావా అని అడుగుతున్నాడు. యు ఆర్ బోస్టింగ్ ఇన్ గాడ్, దేవుని యందు అతిశయించుచున్నావు. ఇది మనుషులందరూ, లేకపోతే దేవుని యందు విశ్వసించే వారందరూ చేయవలసినదే. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనము మనకందరికీ బాగా తెలిసినటువంటి మాట. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేవుని అతిశయింపవలన అనగా భూమి మీద కృప చూపుచు యెహోవాను నేనే అని గ్రహించి దాన్ని పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, అతిశయించువాడు యెహోవా యందే అతిశయించాలన్నటువంటి మాట మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, మధ్యలో ఉన్నటువంటి విషయాలను మర్చిపోతాం అనమాట. ఇట్ ఈస్ గుడ్ టు బోస్ట్ ఇన్ గాడ్. కానీ ప్రత్యేకించి దేవుడు దేని గురించి బోస్ట్ చేయమంటున్నాడు, దేవుడు దేని గురించి అతిశయించమంటున్నాడు? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను అని అంటున్నాడు. నేనే అని ఎలా గ్రహించాలంట? దేవుని విషయంలో ఏ విషయాల్లో మనం గ్రహించాలంట? ప్రత్యేకంగా భూమి మీద కృప చూపుచు, మొట్టమొదటిది నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుని విషయంలోకి వచ్చేసరికి కృప ప్లస్ నీతి ప్లస్ న్యాయము, ఈ 3 విషయాల్లో దేవుని యొక్క గుణాలు ఉన్నాయి కాబట్టి, దేవుని యొక్క గుణము ఈ 3 విషయాల మీద ఆధారమై ఉన్నది కాబట్టి, లేకపోతే దేవుని యొక్క గుణాలు కాబట్టి ఈ 3 కూడా, ఈ విషయాలలో మీరు అతిశయించండి అని దేవుడు అంటున్నాడు అనమాట. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, బికాస్ ఆఫ్ గాడ్స్ జస్టిస్, బికాస్ ఆఫ్ గాడ్స్
రైచియస్నెస్. కృప, నీతి, న్యాయము. ఈ 3 విషయాల్లో మీరు అతిశయించండి. ఈ 3 విషయాలను బట్టి నన్ను తెలుసుకోండి, నన్ను ఈ విధంగా తెలుసుకోండి. దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకోవడం మంచిదే, దేవుడు చేసినటువంటి కార్యాల గురించి తెలుసుకోవడం మంచిదే. బట్ మోర్ దెన్ దట్ యు నీడ్ టు నో దిస్. ఇది మనకి వర్తించేటువంటి విషయము. ఆయన కృప కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నీతి ప్రకారము సమస్తము చేస్తాడు, ఆయన న్యాయవంతుడు. నీతి న్యాయములు కలిగినటువంటి ఈ దేవుడు మన ఎడల కృప ఎలా చూపించగలిగాడు అన్నటువంటి విషయము అత్యద్భుతమైనటువంటి సత్యము. ఇది తెలుసుకోండి, నో దిస్. కానీ యూదులకి ఇది కాదు. యూదులకి వాళ్ళ యొక్క చరిత్ర, దేవుడు వాళ్ళకి ఏం చేశాడో అది గొప్ప అనమాట. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అది గొప్ప అనమాట. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన కృపను బట్టి. అది మర్చిపోయారు. ఏర్పాటు మాత్రం గుర్తుంది. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన కృపను బట్టి. ఏర్పాటు గుర్తుంది, కృప మర్చిపోయారు. ప్రియులరా, కాబట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, నువ్వు దేవుని యందు అతిశయించుచున్నావు కావా? అతిశయిస్తున్నారు, కానీ అతిశయించాల్సినటువంటి విషయాలలో అతిశయించట్లేదు. వాళ్ళు ఎందుకు అతిశయిస్తున్నారంటే ఈ దేవుడు మావాడు అని ఫీల్ అవుతున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు, కానీ ఈ అతిశయంలో కూడా తేడా అతిశయం ఉందన్నమాట. మనం ఎలా అతిశయిస్తాం దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు? మా దేవుడు ప్రపంచమంతటినీ చేశాడు, బాగుంది, మంచిది, గుడ్. దేవుని యొక్క శక్తి మీకు చూపిస్తుంది. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయల కింద చేశాడు, గుడ్. కానీ వాటికంటే మా దేవుడు కృపను బట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు పనికిరాని వాడనేటువంటి నన్ను కృపను బట్టి ఏర్పరచుకున్నాడు. నీతిమంతుడు కాబట్టి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపాడు. న్యాయవంతుడు కాబట్టి ఆ యొక్క శిక్షను, నేను అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన మీద వేశాడు. నన్ను మాఫీ చేసేలే, నా శిక్షను ఆయన కుమారుడు పొందాడు. ఆయన కుమారుడు పొందడం బట్టి నీతి నెరవేరింది, ఎందుకంటే ఆయన కృపను బట్టి. కృప, నీతి, న్యాయము సిలువలో మీకు కనిపిస్తూ ఉంటాయి. నీతి న్యాయములు ముద్దు పెట్టుకున్నానంటాడు కదా. పిల్లరా, దానిని బట్టి మనం అతిశయించాలి. మనము చాలాసార్లు అవసరం లేని వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం, అవసరం ఉన్న వాటిని మర్చిపోతూ ఉంటాం. తర్వాత అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం ఉండడం వలన ఆయన చిత్తమెరిగి అని అంటున్నాడు అన్నమాట. ఆయన చిత్తమెరిగి, ఈ ధర్మశాస్త్రము వాళ్ళకి తెలియడం బట్టి దేవుని యొక్క చిత్తం ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది ధర్మశాస్త్రంలో బయలుపడతా ఉంది. ఇది తినండి, ఇది తినొద్దు, ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇలా బ్రతకండి, ఇలా బ్రతకద్దు. ధర్మశాస్త్రం అంతా ఆజ్ఞల రూపంలో పెట్టాడనమాట. నీకేమైనా అనుమానం ఉంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ఎలా బ్రతకాలో దేవుని యొక్క ధర్మశాస్త్రం నేర్పిస్తుంది. ధర్మశాస్త్రం కాకపోతే ప్రవక్తల్లోకి వెళ్ళు, ప్రవక్తలు కాకపోతే కీర్తనల్లోకి వెళ్ళు, లేకపోతే సామెతల్లోకి వెళ్ళు. దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు వాక్యంలో బయలుపడతా ఉంటుంది. ఇశ్రాయేలీలకు, యూదులకు దేవుని చిత్తము తెలుసంట. ఆయన చిత్తం ఎరిగి అని అంటున్నాడు. ఈ దినాలలో చాలా మంది క్రైస్తవులకి దేవుని చిత్తం ఏంటో తెలియదు, ఎందుకంటే వాక్యాన్ని చదవరు కదా. కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా అని ఇటు అటు పరిగెడతా ఉంటాం అనమాట మనం, బికాస్ వి డోంట్ నో వాట్ గాడ్స్ విల్ ఇస్. కానీ నిజముగా వాక్యము చదివినటువంటి వ్యక్తి, నిజముగా వాక్య ప్రకారము జీవిస్తున్నటువంటి వ్యక్తి 100% దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క చిత్తముగా బయలుపడినటువంటి ప్రతి విషయాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి వేరేగా దేవుని చిత్తాన్ని వెతకాల్సిన అవసరం లేదు. వాక్య ప్రకారము చేస్తున్నటువంటి వ్యక్తి, జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని చిత్త ప్రకారము జీవిస్తాడనమాట. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా దేవుని వాక్య ప్రకారం ఉంటాయి కాబట్టి దేవుని చిత్తమే. యూదులకి ఈ విషయం తెలుసు, కానీ దేవుని చిత్తం వాళ్ళకి తెలుసు అనమాట. ఇది దేవుని చిత్తం, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు, ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత అంటున్నాడు, శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు అని అంటున్నాడు.
శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు. అప్రూవ్ థింగ్స్ దట్ ఆర్ ఎసెన్షియల్. ఇక్కడ మెచ్చుకొనుచున్నావు అని అన్నటువంటి ఈ మాట అప్రూవ్ అని సాధారణంగా ఎక్కువ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ట్రాన్స్లేట్ చేస్తారనమాట. అప్రూవ్. ఇక్కడ అప్రూవ్ అని అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మెటలర్జీలోంచి వచ్చిన టర్మ్ అనమాట. ఇది గ్రీకు భాషలో మెటలర్జీలోంచి వచ్చినటువంటి టర్మ్ అనమాట. అంటే బంగారంతో పని చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ కంసాలి వాళ్ళు, వీళ్ళు బంగారాన్ని వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారనమాట. దానిలో ఏమైనా నలుసు కానీ ఏదైనా వేస్ట్ కానీ ఉందేమో అని వాళ్ళు పరీక్షిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ఆ టెస్ట్ని ఈ పదంతో సాధారణంగా సంబోధిస్తారనమాట. ఇక్కడ మనకి రాసినటువంటి ఈ పదం అప్రూవ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది శ్రేష్టమైనది అని డిక్లేర్ చేయడం అనమాట. ఇది ప్రత్యేకమైనది, ఇది ఉన్న వాటిల్లో కల్లా బెస్ట్ అని డిక్లేర్ చేయడం, 24 క్యారెట్ అని డిక్లేర్ చేయడం. దీంట్లో ఏ రకమైనటువంటి వేస్టేజీ లేదు, దీంట్లో ఏ రకమైనటువంటి చెడ్డది కూడా కలవలేదు ఇక్కడ. అది అప్రూవ్ చేయడం అనమాట. కాబట్టి ఈ ఇశ్రాయేలీలకి లేకపోతే ఈ యూదులకి దేవుని యొక్క చిత్తము తెలుసు, అంతేకాకుండా శ్రేష్టమైనది ఏంటో కూడా తెలుసు అనమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో శ్రేష్టమైనది ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏంటి అని మీరు అనుకుంటా ఉంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23లోనికి వెళ్ళండి ఒకసారి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలనే మనం అర్థం చేసుకుందాం. అక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. అక్కడ అంటారు యేసు ప్రభు వారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాలని అంటున్నారు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా ఉన్నప్పటికీ కూడా కేవలం 5 కాండాలనే మనం తీసుకున్నా సరే, ఉదాహరణకి 5 కాండాల్లో అనేక రకాలైనటువంటి ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఈ 5 కాండాల్లో అతి ప్రధానమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే యేసుప్రభువారి మాటలను బట్టి న్యాయము కనికరము విశ్వాసము, ఇవి అతి ప్రధానమైనవి, ఇవి అతి శ్రేష్టమైనవి అన్నమాట. దశంభాగం ఉంది, దానికంటూ ఒక ప్లేస్ ఉంది. పేదవాళ్ళు దశంభాగం ఇవ్వలేరు, కాబట్టి దశమభాగం ప్రధానమైనటువంటిది కాదు. విడాకుల గురించి మాట్లాడుకునేవాళ్ళు విడాకుల గురించి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేది, మనకు తెలుసు. యేసుప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారు. there are important laws than that. సబ్బాత్ దినం గురించి, విశ్రాంతి దినం గురించి మాట్లాడేవాళ్ళు. there are important things than the Sabbath. విశ్రాంతి దినం కంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి శ్రేష్టమైనవి అనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రములో కూడా గ్రేటర్ థింగ్స్ ఏవి, చేయవలసినవి ఏవి, చేయడానికి కొంచెం లేట్ చేయాల్సినవి ఏంటి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభువారు అంటారు కదా, ఉదాహరణకి విశ్రాంతి దినమందు మీ గాడిద కనుక ఒకవేళ ఏదైనా గుంటలో పడితే దాన్ని తీయకుండా ఉంటారా? సో జడ్జి చేయొచ్చు అనమాట, విచక్షించవచ్చు అనమాట. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉంది, నిజమే విశ్రాంతి దినాన్ని పాటించాలి, కానీ పడిపోయే రోడ్డు మీద రక్తం గారిపోతూ చచ్చిపోతున్నటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లారా విశ్రాంతి దినమందు? ఏది ముఖ్యం? నీతి, న్యాయము, విశ్వాసము, ఇవన్నీ అనమాట. కనికరము. కాబట్టి కనికరము బట్టి మీరు జడ్జి చేస్తే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కేవలము ధర్మశాస్త్రాన్ని బట్టే మీరు ఆలోచిస్తూ ఉంటే వాడిని అక్కడ పడేసి వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? కనికరాన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి, అది ముఖ్యం. కాబట్టి దేర్ ఆర్ వెయిటియర్ థింగ్స్, బరువైనటువంటి, బలమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయన్నమాట ధర్మశాస్త్రంలో. వాటిని మీరు పాటించాలి, ఇవి కూడా చేయాలి. బట్ జడ్జ్, యేసుప్రభువారు అంటున్నారు. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట పౌలు, శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు నువ్వు. నీకు ధర్మశాస్త్రం ఏంటో తెలుసు, నీకు ఆయన చిత్తం ఏంటో తెలుసు, నీకు శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు నువ్వు. ఎందుకు? ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై అని అంటున్నాడు అనమాట. అంటే యువర్ బీయింగ్ టాట్. ప్రతిరోజు కూడా నీకు ధర్మశాస్త్రము లభిస్తా ఉంది, లేదా ప్రతి వారము నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తా ఉన్నావు, వింటా ఉన్నావు.
యేసుప్రభు వారి దినాలలో, పౌలు దినాలలో కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. యేసుప్రభు వారు ఏదైనా సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన గ్రంథాన్ని విప్పి యెషయా చదువుతా ఉన్నట్లు చూస్తాం. ఒకసారి పౌలు ఏదైనా సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనని బోధించమని అడుగుతూ ఉండేవాళ్ళు పలుసార్లు. మనకు తెలుసు, ఇవన్నీ కూడా మనం విన్నాం గతంలో. ఎందుకు? ప్రతి సబ్బాతు దినమందు, ప్రతి విశ్రాంతి దినమందు వాళ్ళు ఖచ్చితంగా తోరా చదువుతారనమాట. ఇందాక నేను చెప్పాను కదా, తోరా అంటే 5 కాండాలు, 5 కాండాలని చదువుతారు బైబిల్లో. ఇప్పుడు మీరు మెయిన్ లైన్ చర్చిల్లోకి వెళ్ళారనుకోండి, లూథరన్ చర్చిల్లో కానీ లేకపోతే బాప్టిస్ట్ చర్చిల్లో కానీ వాళ్ళకి బైబిల్ రీడింగ్ ఉంటుంది. సువార్తల్లో నుంచి ఒకటి, లేకపోతే పత్రికల్లో నుంచి ఒకటి, లేకపోతే పాత నిబంధనలో నుంచి ఒకటి, అలాగ వాళ్ళకి ఖచ్చితంగా చదవాల్సినటువంటి కొన్ని బైబిల్ రీడింగ్ ప్యాసేజెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు అలాగే చేసేవాళ్ళు సమాజ మందిరాల్లో. ఖచ్చితంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివేవారు, మోషే యొక్క 5 కాండాలని. ఖచ్చితంగా ఆ 5 కాండాలలో చదవబడినటువంటి ఆ వాక్యానికి లింక్ అయి ఉన్నటువంటి ప్రవక్తలలో నుంచి ఏదో మాటని చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. ఏదో పోర్షన్ని వాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు. తోరా చదువుతూ ఉండేవాళ్ళు, నెవీం చదువుతూ ఉండేవాళ్ళు, ప్రవక్తల్లో నుంచి కూడా చదువుతూ ఉండేవాళ్ళు. కెటువీంలో నుంచి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి సబ్బాతు దినమందు వాళ్ళు పాటలు పాడతారు కదా, అది కీర్తనలో నుంచో వస్తుంది, లేకపోతే పరమగీతంలో నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు మొత్తము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలని కూడా, దేవుని గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలని కూడా ప్రతి వారము నేర్చుకుంటానే ఉంటారు, ప్రతి వారము వింటానే ఉంటారు వాటి గురించినటువంటి మాటలు. అంతేకాదు, ప్రతి యూదుడు కూడా చిన్న వయస్సు నుంచి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను కంటతో పెట్టాలి. అది ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళు. కాబట్టి వాడు భవిష్యత్తులో ఏ యాజకుడి కింద అవ్వాలనో, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుడి కింద అవ్వాలనో, లేకపోతే ఇంకా రకరకాల విధాలుగా ఏదైనా మందిరంలో పని చేయాలనో ఆలోచన ఉన్నవాడైనప్పటికీ లేనివాడైనప్పటికీ వాడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం, కొంతవరకు కంటతా పెట్టడం, ఇవన్నీ చేయాల్సినదే అనమాట ప్రియులరా. కాబట్టి చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట పౌలు. నేను కనుక నువ్వు చూసుకుంటా ఉంటే యూదురా, నీకున్నటువంటి ప్రత్యేకలు మంచివి. నీవు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తూ దేవుని యందు అతిశయిస్తున్నావు, మంచిది. రెండోది, ఆయన చిత్తం ఏంటో కూడా నీకు తెలుసు. ధర్మశాస్త్రం ముందు ఉపదేశం కూడా పొందినవాడివి, శ్రేష్టమైనటువంటి విషయాలను కూడా నువ్వు మెచ్చుకుంటున్నావు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క జ్ఞానము నీలో ఉండిపోయింది, నీలో ఇంకిపోయింది, నీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. బాగుంది. మరి ఇది బయటకు ఎలా వస్తుంది? 19వ వచనంలో అంటున్నాడు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను. ఈ పై మాటను తర్వాత చూద్దాం మనం. నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను అని అంటున్నాడు అనమాట. గ్రుడ్డివారికి, గైడ్ టు ద బ్లైండ్, ఏమీ తెలియనటువంటి వ్యక్తులకి, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులకి నేను దారి చూపేవాడును అని అనుకుంటున్నావు కదా. విశేషం ఏంటంటే, యేసుప్రభు వారు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 16వ వచనం కనుక చూసామంటే అక్కడ అంటారు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా అని పిలుస్తారనమాట. 16వ వచనంలో, 24వ వచనంలో కూడా అంటారనమాట, అంధులైన మార్గదర్శకులారా అని. వీళ్ళు గ్రుడ్డివారికి దారి చూపుతున్నాం అనుకుంటున్నారు, గ్రుడ్డివారికి మార్గదర్శకులు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, యేసుప్రభు మాటలను బట్టి గ్రుడ్డి మార్గదర్శకులు అనమాట వీళ్ళు. దేవర్ థింకింగ్ దేవర్ గైడ్స్ టు ద బ్లైండ్, బట్ దీస్ ఆర్ యాక్చువల్లీ బ్లైండ్ గైడ్స్, యేసుప్రభు అంటున్నారు. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళకే తెలీదు, తాము ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. దే డోంట్ నో వేర్ దే వర్ గోయింగ్. వాళ్ళు కూడా చీకటిలో తడుముకుంటూ ఎక్కడికో వెళ్తున్నామని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళతో పాటు చాలా మందిని మాకు తెలుసు దారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. అది పరిసయ్యుల యొక్క పరిస్థితి. కానీ వీరి యొక్క మనస్సులో మాత్రం ఏముంది? గైడ్ టు ద బ్లైండ్. ఎందుకంటే హృదయం నిండా ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, మెదడు నిండా జ్ఞానం ఉంది, హృదయం నిండా కాకపోవచ్చు, మెదడు నిండా జ్ఞానం ఉంది. అనేక విషయాలు చదివేశారు, అనేక విషయాలు తెలిసేసుకున్నారు, ప్రతి వారము బైబిల్ చదువుతున్నారు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారు, వాక్యం బాగా తెలిసిపోయింది. ఎలాగో బయటికి రావాలి కదా. తెలిసిపోయినటువంటి వాక్యము ఇప్పుడు నిండిపోయినటువంటి మెదడులో నుంచి బయటకు రావాలి. ఎలా వస్తుంది బయటికి అని అంటే, ఇతరులకు చెప్తున్నారు అనమాట.
వీళ్ళకి సగమే తెలుసు. ఆ తెలిసినటువంటి సగంతో మిగతా వాళ్ళని ఇంకొక సగమే చెప్తున్నారు అనమాట వాళ్ళకి. గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును అని అంటున్నాడు. చీకటిలో ఉండి వారికి వెలుగును. ఈ గుడ్డివారికి త్రోవ చూపువాడు, చీకటిలో ఉండేవాడికి వెలుగు అన్నటువంటి ఈ పదాలు యెషయా 42లో కనిపిస్తాయి మీకు. యెషయా 42వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. గ్రుడ్డివారు గుడ్డివారి బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఇది ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నట్టు ఇశ్రాయేలీలు నమ్ముతారు. యెషయా 42వ అధ్యాయం 6-7 వచనాలు ఇవి మా గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. గుడ్డివారికి కనులు తెరవడం కోసమని, బందీ గృహంలో ఉన్నటువంటి వారిని, చెరసాలలో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకుని రావడం కోసమని, చీకటిలో నివసించే వారిని బయటకు తీసుకుని రావడం కోసమని దేవుడు మమ్మల్ని పిలిచాడు. అన్ని జనులకు మమ్మల్ని వెలుగుగా నియమించడం ఇశ్రాయేలీలు నమ్ముతా ఉన్నారు. నిజానికి మీరు మొదటి 2 వచనాలు కనుక చదువుతా ఉంటే ఇది యేసు ప్రభు గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇశ్రాయేలీలు ఇది మా గురించి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కనుక మీరు ఏ టిపికల్ ఇశ్రాయేలీయుడి దగ్గరికి వెళ్ళినా సరే ఈ వచనాలు ఎవరి గురించి చెప్తున్నారు అని కనుక మీరు అడిగితే మా గురించే చెప్తున్నాడు దేవుడు అని నమ్ముతారు. 42వ అధ్యాయం మొదటి వచనం కనుక చదివితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను కొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేడు అరవడు, అతడు తన కంఠస్వరము వీధిలో వెనబడనీయుడు, నలిగిన రేలును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. ఇదంతా మనం చదువుతాం. యేసు ప్రభు గురించి అని తెలుసు మనకి, యేసు ప్రభు గురించినటువంటి విషయాలని తెలుసు. కానీ ఇశ్రాయేలీలు అంటారు ఇది మా గురించి అని అంటారు అన్నమాట. సరే, ఓకే, మీ గురించి అయితే మీరు అన్యజనులకు వెలుగుగా ఉన్నారా? లేరు. బంధించబడిన వారిని పోనీ ఏదైనా రకంగా విడుదల చేస్తున్నారా? లేదు. చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఉన్నారా? లేదు. దే నో బట్ దే ఆర్ నాట్ యాక్టింగ్. అదే పౌలు మీకు చూపిస్తాడు తర్వాత. అందుకని అన్నాడు, విపరీతమైన జ్ఞానం వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ జ్ఞానం అంతా మాకుంది కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మంచి ఏంటో, చెడేంటో, ఉత్తమమైనదేంటో, ఉత్తమం కానిదేంటో ఈ విషయాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు గుడ్డివారిని మేము నడిపించేస్తాము, చీకట్లో ఉన్న వారిని మేము వెలుగులోనికి తీసుకొని వచ్చేస్తాము, బుద్ధిహీనులకు శిక్షకులము అని అంటే ట్రైనర్ అనమాట, టీచర్స్ అనమాట. కరెక్టర్ ఆఫ్ ద ఫూలిష్, లేకపోతే బుద్ధి లేనటువంటి వ్యక్తులకు సరైనటువంటి దారి చూపించేటువంటి వ్యక్తులమని. బుద్ధి లేని వారు ఎవరన్నమాట? అన్యజనులు. ఈ బుద్ధిహీనులు అన్నటువంటి ఈ మాట అన్యజనుల కోసమని వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు అనమాట, అన్యజనులు. కాబట్టి అన్యజనులు వాళ్ళు తప్పు చేస్తా ఉన్నారు కాబట్టి వారికి సరైన త్రోవ, శిక్షకులము అంటే శిక్షించేవాళ్ళం అని కాదు, కానీ సరైనటువంటి త్రోవ చూపించేవాళ్ళం, కరెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. శిక్షకులము బాలురకు ఉపాధ్యాయుడును అని కూడా అనుకుంటాడంట. బాలురకు ఉపాధ్యాయుడును. బాలురెవరు అంటే యూదా మతాన్ని కొత్తగా పుచ్చుకున్నటువంటి వ్యక్తులు అనమాట. ఉదాహరణకు హెబ్రీలకు రాసిన పత్రికలోకి మీరు వెళ్తే 5వ అధ్యాయం చూడండి. హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనంలో టిపికల్ కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవుళ్ళలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధన చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి ఇక్కడ ఇమ్మెచ్యూర్ అని అంటే ఏంటంటే మారు మనసు పొంది కూడా నీతిని చేయకుండా అదే స్థితిలో ఉండిపోయినటువంటి వ్యక్తులకు, లేకపోతే కొత్తగా మారు మనసు పొందినటువంటి వ్యక్తులకు వర్తిస్తుంది అనమాట. ఇప్పుడే మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళు ఇంకా గ్రో అవ్వలే, వాళ్ళని కొంచెం కనికరంతో చూస్తాం మనం. చాలా సంవత్సరాలు అయింది మారు మనసు పొంది, కానీ ఇంకా అదే స్థితిలో ఉన్నారు, వాళ్ళని కొంచెం కఠినంగా చూస్తాం మనం.
కానీ ఇద్దరికి కూడా ఉపాధ్యాయుడు అవసరం అనమాట. వీళ్ళిద్దరిని బాలుడి కింద చూస్తారనమాట. మారు మనసు పొందారు, యూదా మతంలోనికి వచ్చారు, కానీ ఇంకా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి విషయాలను తెలుసుకోలేరు. కాబట్టి బుద్ధిహీనుడు అంటే అన్యజనుడు, బాలుడు అనంటే యూదుడే, లేకపోతే కన్వర్టెడ్ జూ. అనమాట. కాబట్టి వీళ్ళందరికీ మేము ఉపాధ్యాయులము అని అనుకుంటున్నారు అనమాట. మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. చూడలేకపోతున్నటువంటి వ్యక్తికి, చూపేలేనటువంటి వ్యక్తికి, నీతి అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి ఒక వ్యక్తికి మేము మార్గదర్శకులము అని అనుకుంటున్నారు, మంచిది. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులకి మేము వెలుగు అని అనుకుంటున్నారు, బాగానే ఉంది. బుద్ధిహీనులకు, అన్యజనులకు, వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి, వారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు కాబట్టి, చుట్టూ వాళ్ళకి చేస్తున్నటువంటి తప్పులు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని సరైన దారిలో పంపించాలి మేము అని అనుకుంటున్నారు, బాగుంది. బాలులకు అంటే మతం తీసుకున్నటువంటి వారికి చిన్నప్పటి నుంచి చేయాల్సినటువంటి విషయాలన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధ్యాయులము అని అనుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఇదంతా మరలా ఏంటి, ముందు వచ్చిన కనుక చూస్తే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై అని అంటున్నాడు. అంటే ఇవంతా మరలా ధర్మశాస్త్రంలో నుంచి వస్తున్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానము నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు నేర్చుకోవడం బట్టి అవన్నీ కూడా నీకు బయటకు వస్తున్నాయి. నువ్వు బోధించాలని అనుకుంటున్నావు, మంచిది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని అంటున్నాడు. ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద లా. జ్ఞాన సత్య స్వరూపమైన అనంటే జ్ఞానములాగా జ్ఞానమును సత్యమును ధరించుకున్నటువంటి ధర్మశాస్త్రము అని అనుకోవచ్చు అనమాట. మనం ధర్మశాస్త్రం ఏంటంటే జ్ఞానానికి ఒక రూపం వస్తే, సత్యానికి ఒక రూపం వస్తే అదే ధర్మశాస్త్రం అనమాట. అది పౌలు యొక్క ఉద్దేశం. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రము కలిగిన వాడవై ఉండి ఇంత మంచి పనులు చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, బానే ఉంది. కానీ అంటున్నాడు అనమాట తర్వాత 21వ వచనంలోకి వచ్చేసరికి, ఎదుటివానికి బోధించు నీవు, అంటే వీళ్ళందరికీ నువ్వు బోధిస్తున్నావు కదా, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, వీళ్ళ పొరపాటు ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ఉంది, మంచిది. ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్నారు, మంచిది. ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం అంతా పీల్చేసుకున్నారు, మంచిది. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉత్తమమైనది కాదో, ఏ సమయం ఏది ఉపయోగించాలో, ఏ సమయం ఏది ఉపయోగించకూడదో తెలుసు, మంచిదే. ఆ ధర్మశాస్త్రపు జ్ఞానం అంతటిని ఇతరులకు బోధించాలని ఆశపడుతున్నారు, మంచిదే. తమ యొక్క మతంలోనికి ఇతరులను చేర్చుకోవాలని ఆశపడుతున్నారు, మంచిదే. బుద్ధిహీనులకి త్రోవ చూపిస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, అంతా మంచిదే. కానీ వాళ్ళు నేర్చుకోలేదంట. అంటే దే నో బట్ దే డోంట్ డూ. తెలుసు, చేయరు. దే నో బట్ దే డోంట్ డూ. అందుకనే పౌలు అంటున్నాడు, బోధించుకొనవా, డూ యు నాట్ టీచ్ యువర్ సెల్ఫ్ అని అంటున్నాడు. ఎన్నిసార్లు మనం ఇదే స్థితిలో ఉంటామో ఆలోచించుకోండి. ఈ వాక్యం మనందరితోటి మాట్లాడాలి. ఎన్నిసార్లు ఇదే స్థితి, ఎగ్జాక్ట్ స్థితిలో మనం ఉంటాము. పిల్లలకు చెప్తాం, స్టేజ్ ఎక్కి బోధిస్తాం, సండే స్కూల్లో బోధిస్తాం, ఇతర క్రైస్తవుల దగ్గర మనం బోధిస్తాం, వేరే వాళ్ళ దగ్గర మనం మనకు తక్కువ తెలుసు అని అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మంచి మంచి మాటలు చెప్తాం. మన జీవితంలో చాలాసార్లు అవే విషయాలను మనం పాటించం. ఎంతో దూరంగా ఉంటాం అనమాట. పాటించే విషయంలో, బోధించే విషయంలో ముందుంటారు, పాటించే విషయంలో దూరంగా ఉంటాం. మనందరము, మాట్లాడుతున్నానని నన్ను నేనే మినహాయించుకోవట్లే, నాతో కలిపి మనందరము. విశేషంగా ఈ యూదులు ఉన్నారు చూసారా, వీళ్ళు నాలెడ్జ్ని, విజ్డమ్ని డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. ఏన్షియంట్ కల్చర్స్లో, పురాతన సంస్కృతులలో తెలివిని, జ్ఞానాన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా తక్కువ. తెలివిని, జ్ఞానాన్ని ఇంక్లూడింగ్ గ్రీక్స్ వాళ్ళు కూడా కలిపేసేవాళ్ళు అనమాట. తెలివి, జ్ఞానం ఒకటే రకంగా ఆలోచించేవాళ్ళు. యూదులు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అనమాట ఈ విషయంలో. అంటే తెలివి అనంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి నాలెడ్జ్. జ్ఞానము అనంటే యాక్చువల్లీ నేను దాన్ని అప్లై చేసేటువంటి విధానం అనమాట. అంత తెలిసినటువంటి వారినే ఆ తెలివిని ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? తెలివి అంటే తెలుసు అన్నటువంటి పదం నుంచి వచ్చింది కాబట్టి తెలివి అంటే నాకు తెలిసినటువంటి విషయాలు.
జ్ఞానము అంటే ఆ తెలిసినటువంటి విషయాల్ని నేను అప్లై ఎలా చేసుకుంటాను, అది నా స్వంత జీవితంలోనికి ఆ తెలివిని నేను ఎలా తెచ్చుకోగలను, అది జ్ఞానము అని అంటే. హౌ విల్ ఐ అప్లై దీస్ థింగ్స్? సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇంతకంటే స్పీడ్లో వెళ్ళకూడదు రోడ్డు మీద అని బోర్డు పెడతారు. 60 అని ఉందంటే అక్కడ 60 కంటే స్పీడ్ వెళ్ళకూడదని అర్థం. అది తెలుసు, కానీ అప్లై చేయడం అంటే దాని లోపల మనం కంట్రోల్డ్గా ఉండడం అనమాట. తెలియడం వేరే, దాన్ని మన జీవితంలోనికి తెచ్చుకోవడం వేరే. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. అందుకని అంటున్నాడు ఇక్కడ పౌలు, ఇంత జ్ఞానము తెలిసినటువంటి నీవు, ఇంత జ్ఞానం ఉన్నటువంటి, లేకపోతే ఇంత తెలివి ఉన్నటువంటి నువ్వు, ఎదుటివానికి బోధించే అంత తెలివి ఉన్నటువంటి నువ్వు నీకు నీవే బోధించుకొనవా? దేవుడు కొన్నిసార్లు అందుకనే ఖండిస్తూ ఉంటాడు చేతలు లేని బోధకులను. కీర్తనలు 50వ అధ్యాయం తీయండి ఒకసారి. 50వ కీర్తన 16వ వచనం నుంచి కనుక మీరు చూశారంటే అక్కడ అంటున్నాడు అనమాట దేవుడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదువు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేంటి పని, నా నిబంధన నీ నోటిలోనికి ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వచిస్తున్నావు నా నిబంధన గురించి, వై ఆర్ యూ ఆర్టిక్యులేటింగ్ మై కవెనెంట్ అని అంటాడు అనమాట. ఎందుకంటే తన యొక్క మాటలను చేయక బోధిస్తున్నటువంటి వ్యక్తి దేవుడికి ఇష్టం లేదు. చాలా మంది ప్రసంగికులు, బోధకులు ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. చెప్తారు, చేయరు. యు డోంట్ డూ వాట్ యు ప్రీచ్. ఒకటిసారి 2 సార్లు పర్లేదు, కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం అనమాట మనం ఆ మిస్టేక్ని. వి డోంట్ డూ వాట్ వి ప్రీచ్. చాలా మంది లైట్గా తీసుకుంటారు కూడా దీన్ని. మత్తయి సువార్త 7వ అధ్యాయం కనుక మీరు చదివితే యేసుప్రభువారు అంటారు అక్కడ, కొండ మీద ప్రసంగం ముగిసిపోతా ఉన్నప్పుడు 7వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి, యేసుప్రభువారు అక్కడ ఏమన్నారు. మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్లు. ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని అంటున్నారు అనమాట. మీరు తర్వాత చదువుతా ఉంటే మీకు ఇంకా వాళ్ళ ఫలం గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. కానీ అబద్ధ ప్రవక్త అని అనగానే మనం ఫస్ట్ ఏమని అనుకుంటాం అంటే తప్పుడు సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు అని అనుకుంటాం మనం. రాంగ్ డాక్టరీని, బైబిల్ని సరిగ్గా విభజించక, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోక, రక్షణ గురించి వేరేగా మాట్లాడేటువంటి వాళ్ళని, లేకపోతే దేవుని రాకడ గురించి, పరిశుద్ధాత్మ గురించి, భాషల గురించి, ఇలాంటిట్లన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. తప్పుడు అబద్ధ ప్రవక్తలు అని అంటే అదే కాదండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారంట. ఏంటి ఆ ఫలము? వారి జీవితం. బోధించేది, జీవించేది తేడాగా ఉన్నప్పుడు, వ్యత్యాసంగా ఉన్నప్పుడు వాడు అబద్ధ ప్రవక్త అనమాట. దేవుని యొక్క నామమును చేతపట్టుకొని దేవుని యొక్క బోధలు బోధిస్తూ సాతాను యొక్క క్రియలను చేస్తూ ఉన్నప్పుడు వాడు అబద్ధ ప్రవక్త అనమాట. అందుకనే సాతానుకు కూడా తేజో నక్షత్రమా అని పేరుందనమాట. తేజో నక్షత్రమా, నక్షత్రంలాగా వెలుగుతూ ఉంటాడు, తేజస్సు కలిగినటువంటి నక్షత్రంలా వెలుగుతూ ఉంటాడు అనమాట. కానీ డూప్ అనమాట. ప్రియులరా, బోధించుకోవట్లేదు, ఇతరులకి బోధించేస్తున్నారు, స్వంతగా బోధించుకోవట్లే. ఎందుకో వీ డోంట్ లెర్న్ అవర్ సెల్స్. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా అని అడుగుతున్నాడు. దొంగిల వద్దని చెప్తా ఉంటాడంట, కానీ ఇతనే దొంగిలిస్తాడంట.
మనం అనుకోవచ్చు, నేనెక్కడ దొంగిలిస్తున్నాను, ఎప్పుడు ఎవరి జేబులో నేను కట్ చేయలేదు, ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేయలేదు, చిన్నప్పుడు ఎప్పుడన్నా అమ్మ నాన్నలకి చెప్పకుండా చిల్లర దాచేసుకున్నానేమో, కానీ అన్నింటి గురించి నేను క్షమించమని అడిగేశాను. బానే ఉంది. కట్టాల్సిన ట్యాక్సులు కడుతున్నామా మనం గవర్నమెంట్కి? బిల్ అక్కర్లేదండి అనన్న ప్రతిసారి గవర్నమెంట్కి వెళ్ళాల్సినటువంటి సర్వీస్ ట్యాక్స్ మనం దొంగిలిస్తున్నాం తెలుసా? బిల్ అక్కర్లేదు అని అంటున్న ప్రతిసారి మనం దొంగిలిస్తున్నాం. బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఎక్కడి నుంచో మనం లోన్ తీసుకొని ఇవ్వకుండా మానేస్తే వాళ్ళ దగ్గర నుంచి దొంగిలిస్తున్నట్టు లెక్క. ఎవరి దగ్గర నుంచి అయినా మనం లంచాలు తీసుకుంటే దొంగిలిస్తున్నట్టు లెక్క. వ్యా వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు, శాలరీడ్ ఎంప్లాయీస్ కాకుండా ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఓవర్ ఛార్జ్ చేస్తూ ఉంటే దొంగిలిస్తున్నట్టు లెక్క. 50 రూపాయలు తీసుకోవాల్సింది 70 రూపాయలు తీసుకుంటే దొంగిలిస్తున్నట్టు లెక్క. చాలా రకాలైనటువంటి దొంగతనాలు ఉన్నాయి. మనం జేబులు దొంగిలించడమే దొంగతనం అని అనుకుంటూ ఉంటాం. పిల్లరా, చాలా రకాలైనటువంటి దొంగతనాలు ఉన్నాయి. మనం చాలా మంది దొంగలం మన యొక్క జీవితాల్లో. దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? చాలాసార్లు మనం చేస్తాం ఈ పనిని. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? మలాకి 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కనుక మీరు చూస్తూ ఉంటే దేవుడు అక్కడ యూదుల మీద చాలా కోపగించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు విడాకులు తీసేసుకుంటున్నారంట. మలాకి 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లిక చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఈలాగున చేయలేదు. ఒకటి చేసినను ఏం జరిగను? దేవుని చేత సంతతి నొందవాలని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని అంటున్నాడు అనమాట దేవుడు. పెద్దోళ్ళు అయిపోయారు, వయసు వచ్చేసింది, యవ్వన కాలంలో భార్యని పెళ్లి చేసుకున్నారు చక్కగా 20 సంవత్సరాల వయసులో అందంగా ఉన్నప్పుడు. ఈమెకేమో ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసాయి, ఈయనకు కూడా 50 సంవత్సరాలు వచ్చేసాయి, ఈమెకి 50 సంవత్సరాలు వచ్చేసాయి, 40 సంవత్సరాలు పోని. ఈమెలో ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి అందం కొంచెం తగ్గిపోయింది, పిల్లలు కనేసింది, కొంచెం లావ్ అయింది, కొంచెం ముఖం కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి, చూడడానికి అందంగా లేదు. అందుకని ఏం చేసేవాళ్ళు, వీళ్ళు విడాకులు ఇచ్చేవాళ్ళు. విడాకులు ఇచ్చేసి కొత్త భార్యని పెళ్లి చేసుకునేవాళ్ళు అనమాట. కొంచెం యవ్వనంగా ఉన్నటువంటి భార్యని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఈజీ కదా విడాకులు అంటే. విడాకులు కావాలని అంటే విడాకులు అంటే సారీ అయిపోయింది. ఒక లెటర్ రాసేసి ఐఎమ్ లెటింగ్ యూ గో, ఐఎమ్ డివోర్సింగ్ యూ అని అంటే అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇంకేం అక్కర్లే, ఒక కోర్టులో కేసు వేయడం అలాంటి ఏం లేవు. సింపుల్గా పంపించేయచ్చు అనమాట ఇంట్లోంచి. ఎంతమందినో వేల కొలది భార్యలను భర్తలు అలా వదిలేస్తూ ఉండేవాళ్ళు. వేల కొలది భర్తలు తమ యొక్క భార్యలను అలా వదిలిపెట్టేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే దేవుడికి కోపం వచ్చిందనమాట. అందుకని అంటున్నాడు ఇక్కడ, నువ్వు యవ్వనంలో పెళ్లి చేసుకున్న నీ భార్య పక్షాన నేనున్నాను అనేసి. అందుకని యేసుప్రభువారు కూడా అంటారు, లూకాసు వార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఈ పరిస్థితి ఇంకా మిగిలిపోయింది కాబట్టి తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు అని అంటున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, ఎందుకు అంటే చాలాసార్లు మనం అడల్టరీ అని అంటే నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరితోటో సంబంధం పెట్టుకుంటే దానిని మనం వ్యభిచరించడమో లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలను ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఆలోచనలు కూడా స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచరించినట్లే అని యేసుప్రభువారు అన్నారు మత్తయి 5:28లో. నేనెక్కడ ఆలోచిస్తున్నాను, చాలా మంది యవనస్తులు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎవరో ఇష్టమవుతారో వాళ్ళ గురించి మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు, బండిలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు అశ్లీలంగా ఆలోచిస్తారు కొంతమంది గురించి. వ్యభిచారం అది. ఈ మధ్యన టీవీలో చూస్తే, పేపర్లో చూస్తే, మ్యాగజైన్లలో చూస్తే అశ్లీలమైనటువంటి
కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అవి చూసి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే వ్యభిచారం అది. సెల్ ఫోన్లో చూడకూడనటువంటి బూత్ సినిమాలు చూస్తూ ఉంటే వ్యభిచారం అది. ఐటమ్ సాంగ్ చూస్తూ ఉంటే వ్యభిచారం అది. ఐటమ్ సాంగ్ చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటే మనకి అది వ్యభిచారం. దీస్ ఆల్ ఆర్ సిన్స్. మనం అర్థం చేసుకోలేము వాటిని, మనం వాటిని లైట్గా తీసుకుంటాం. కానీ దేవుని వాక్యం ప్రకారమే ఇవి వ్యభిచారాలు, దేవుని వాక్యం ప్రకారమే ఇవి దొంగతనాలు. తర్వాత అంటున్నాడు పౌలు, విగ్రహములను అసహ్యించుకుని నీవు గుళ్ళను దోచెదవా? విగ్రహములను అసహ్యించుకుంటున్నాడంట, కానీ గుడులను దోచేస్తున్నాడంట. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇశ్రాయేలు విగ్రహారాధన చేసి. ఎందుకంటే బబులోనులోనికి వాళ్ళు కొనిపోబడిన తర్వాత సహజంగా వాళ్ళు విగ్రహారాధనను తగ్గించేశారు, వాళ్ళు విగ్రహారాధన చేయలే. వీళ్ళకి ఎంత విగ్రహారాధన మీద వ్యతిరేకత వచ్చేసిందంటే, రోమా కరెన్సీ ఉంటుంది కదా, దాని మీద రోమా చక్రవర్తి యొక్క బొమ్మ ఉంటుంది. మనకు కూడా మన కరెన్సీ కనుక మీరు తీసారంటే వెనకాల రకరకాల కరెన్సీలకి రకరకాల మంది బొమ్మలు వచ్చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఇందిరాగాంధీ బొమ్మలు, మహాత్మా గాంధీ బొమ్మలు, మన కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ ఉంటాడు. అలాగే రకరకాలైనటువంటి బొమ్మలు ఉంటాయి. అలాంటి బొమ్మ కూడా విగ్రహం అని అనుకుని వారు వాటిని పట్టుకోవడానికి భయపడేవాళ్ళు అనమాట. ఆ బొమ్మ ఉందని చెప్పి దేవాలయంలో దానిని చలామణి చేసేవాళ్ళు కాదనమాట. దేవాలయంలో వేరే కరెన్సీ ఉండేది, అందుకని వాళ్ళకి విగ్రహారాధన అని అనుకునేవాళ్ళు దాన్ని కూడా. అంత నిక్కచ్చిగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళలో కొంతమంది ఏం చేస్తూ ఉండేవాళ్ళు తెలుసా? గుడులను దోచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 37వ వచనం కనుక మీరు చూస్తే, అక్కడ ఎఫెసీలో పెద్ద గొడవ అవుతుంది. మనం అపోస్తుల కార్యాలు ధ్యానించుకున్నప్పుడు మనం చూసాం. గాయని అరిస్తర్కుని వారు అక్కడికి పట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడ పెద్ద గొడవ అవుతూ ఉంటాయి, మధ్యలో నిలబెడతారు అనమాట. అప్పుడు అందులో మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి లేచి అంటాడు 27వ వచనంలో, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటమే కాదక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయందంతటా లోకమంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవచ్చునని భయము తోచుచున్నదని వారితో చెప్పును. వారు విని రౌద్రముతో ఇదంతా జరిగిన తర్వాత 37వ వచనం కనుక చూస్తే, మీరు ఈ మనుష్యులను తీసుకుని వచ్చి వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు అని అంటున్నారు అనమాట. గుడి దోచిన వారు కాదు అని అంటున్నారు. అంటే ఏంటి? యూదులు ఆ కాలంలో అంట గుడులు దోచేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది, అందరూ యూదులు కాదు. ఎందుకంటే సహజంగా గుడుల్లో బంగారంతో చేసిన ప్రతిమలు ఉండేవి, లేకపోతే చాలా మంది డబ్బులు వేసినటువంటి హుండీలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి గుడులు అంటే కొంచెం రిచ్ అనమాట, బాగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, అన్ని జనుల మధ్యలో నివసిస్తున్నారు కాబట్టి ఆ గుడుల్లోకి వెళ్ళి చొచ్చుకొని ఆ ప్రతిమలను దొంగిలిస్తూ ఉండేవాళ్ళు, ఆ హుండీల్ని దొంగిలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఆ ప్రతిమ అంటే అసహ్యం, కానీ దొంగిలించి దాన్ని ఏం చేసేవాళ్ళు? అమ్మేసేవాళ్ళు డబ్బుకి. అదంటున్నాడు అనమాట. నువ్వు దీన్ని అసహ్యించుకుంటున్నావు, కానీ దానిని ఆధారం చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నావు. ఇది తప్పని తెలుసు నీకు, ఇలా చేయడం తప్పని తెలుసు నీకు, కానీ నువ్వు దాన్ని ఆధారం చేసుకునే డబ్బులు సంపాదిస్తున్నావు. నీ బిజినెస్ అంతా దాని మీద ఉంది, నీ మనసు అంతా దాని మీద ఉంది. అదేంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ విగ్రహం అది. మన జనరేషన్లో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం అనమాట ఇలాంటి. కాబట్టి పౌలు వాళ్ళని ఖండిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం గురించినటువంటి ప్రతిదీ నీకు తెలుసు, ఆ తెలివి నీకుంది, నీకు ఈ విషయాలన్నీ తెలుసు. ధర్మశాస్త్రము నీకు మంచి ఏంటో చెడేంటో చెప్తుంది. ధర్మశాస్త్రంలో ఉత్తమమైనదేంటో, ఉత్తమమైనది ఏది కాదో నీకు తెలుసు. ఏ సమయంలో ఏది చేయాలో నీకు తెలుసు. ఈ ధర్మశాస్త్రం గురించినటువంటి తెలివి నీకుంది కాబట్టి ఆ తెలివిని నువ్వు ఇతరులకు కూడా చెప్తున్నావు, నువ్వు బోధిస్తున్నావు, బాగుంది. కానీ నీ బోధ షార్ట్ అయిపోయింది, నీ జీవితం షార్ట్ అయిపోయింది. యూ టూ ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నావు. ఎందుకంటే జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఇదంతా ఉంది, కానీ చేసే జీవితం లేదు. పౌలు అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకా చెప్తాడు, ధర్మశాస్త్రం అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచదవా అని ప్రశ్నిస్తూ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాడు. అది మనం వచ్చే వారం చూసుకుందాం. కానీ ప్రియులరా, దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటంటే, ఆనాడు అక్కడ యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఈనాడు ఈ సేమ్ విషయాలు మనకి కూడా అప్లై అవుతాయండి. దేవుని వాక్యం తెలుసు మనకి. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివినటువంటి వ్యక్తులు చాలామంది సండే స్కూల్ వయసులో నుంచి
ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు. తెలిసినటువంటి ఈ వాక్యమును ఎన్నిసార్లు మనం విసర్జించాము, ఎన్నిసార్లు మనం తప్పిపోయామో, ఎన్నిసార్లు మనం పక్కకి వెళ్ళిపోయాము. దొంగతనం చేయట్లేదని అనుకుంటున్నాం, కానీ ఏమో చేస్తున్నామేమో. వ్యభిచారం చేయలేదని అనుకుంటున్నాం, ఏమో చేస్తున్నామేమో. ఏది చేస్తున్నావో మనకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు, అలనాటి యూదుడిలాగా నేను కూడా వాక్యం తెలిసిన వాడినే, వాక్యం బోధిస్తున్న వాడినే, వాక్యాన్ని ఇతరులకి చెప్పేటువంటి వాడినే, కానీ నా జీవితంలోనే నేను విఫలమవుతున్నాను అని అనుకుంటే సమస్య లేదు. దేవుని దగ్గరికి వెళ్తే మరలా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన మరలా మనల్ని రెస్టోర్ చేస్తాడు. అందుకనే కదా కృప, నీతి, న్యాయము, దేవుడిలో ఉన్నటువంటి ఈ లక్షణాలను బట్టి ఆయన అతిశయించమని దేవుడు చెప్పింది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, మీ హృదయం కనుక మిమ్మల్ని ఖండిస్తూ ఉంటే, దేవుని స్వరము కనుక, అదే పరిశుద్ధాత్మ కనుక మిమ్మల్ని ఖండిస్తూ ఉంటే, మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే, లోబడదాం, దేవుని యొక్క కృపను కోరుకుందాం.